హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్. ఇవాళ వచ్చేసి వేదాంశ్కి 8th మంత్లో నేను వచ్చేసి ఫుడ్ ఏం పెట్టాను, 1 డే మొత్తం అనేది రికార్డ్ చేశాను. డెఫినెట్గా మీకైతే మంచిగా నచ్చుతుంది వీడియో. అదేవిధంగా 6th మంత్ 7th మంత్లో కూడా ఫుడ్ రెసిపీస్ నేను ఎలా వేదాంశ్కు పెట్టాను అనేది ఆల్రెడీ నేను వీడియోస్ తీశాను. ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కార్డ్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేక వచ్చేసి స్ప్రౌటెడ్ రాగి తీసుకున్నాను. మనం కావాలంటే కనుక స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే నేను అప్పుడుగానే స్ప్రౌటెడ్ రాగి అనేది ఆరబెట్టుకున్నామని ప్లేట్లు వేసుకున్నాను. సో ఏంటంటే దీంతో ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది అని నేను రెసిపీ కూడా చేస్తూ ఉన్నాను. అందులోకి కొన్ని గుమ్మడి విత్తనాలు కూడా వేసుకున్నాను, పంప్కిన్ సీడ్స్. అన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ ఆరబెట్టి చేసిన దానికన్నా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం తీసుకున్నాము అంటే కన్నా కొంచెము స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. సో అందుకోసం వచ్చేసి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను స్ప్రౌటెడ్ రాగితోని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే చేస్తూ ఉన్నాను. మనము వన్స్ 6 months కంప్లీట్ అయ్యాయి అంటే చాలు, నట్స్ అనేది ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఏమీ కాదు. బట్ ఏంటంటే ఒక లిమిటెడ్లో, అంటే తగినంత క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అందుకోసమే నేను ఇవాళ వచ్చేసి గుమ్మడి విత్తనాలు తీసుకున్నాను. స్టార్టింగ్లో బేబీకి నట్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఏది మన బేబీకి సెట్ అవుతుంది అని చెక్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి కాంబినేషన్లో కూడా ట్రై చేసుకోవచ్చు. 2 రకాలు 3 రకాలు, లాస్ట్లో వచ్చేసి అన్ని నట్స్ కూడా కలిపి పౌడర్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. కమింగ్ వీడియోస్లో కూడా అది కూడా నేను ఎలా చేయాలనేది కూడా డెఫినెట్గా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో షూట్ చేసుకుంటా అబ్జర్వ్ చేయలేదన్నమాట. సో వాటర్ అనేది కొన్ని ఎక్కువ పోసాను. బేసిక్గా ఇన్ని వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు, కొంచెం తక్కువ క్వాంటిటీలో వాటర్ పోసుకున్నా సరిపోతుంది. స్టీమర్ వచ్చేసి లియాన్ష్ అనేది ఇరక్కొట్టేశాడు అనమాట. కడ్డీ ఇరక్కొట్టి ఎక్కడో వేసేసాడు, అస్సలు కనిపించట్లేదు. నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. 3 years బ్యాక్ తీసుకున్నాను. ఇంట్లో పెద్ద పిల్లలు ఉన్నారు, 3-4 years పిల్లలు అంటే ఎక్కడ వస్తువులు ఎక్కడ ఉంటాయో కూడా అసలు మనకు కనిపించవు. చూసి వెతికి మనకే అలసట అనేది వస్తుంది. అందులోకి వచ్చేసి నేను పచ్చి బఠానీ క్యారెట్ కూడా కాంబినేషన్ వేస్తూ ఉన్నాను అనమాట. బట్ ఏంటి అంటే కన్నా పచ్చి బఠానీ వల్ల చాలా మంది గ్యాస్ట్రిక్ వస్తుంది అనుకుంటూ ఉంటారు. నాకైతే పిల్లల్లో అలా ఏం డిఫరెన్స్ కనిపించట్లేదండి. కందిపప్పు వల్ల గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కానీ గ్రీన్ పీస్ వల్ల అనేది కొంచెం తక్కువే ఉంటుందని నా ఫీలింగ్. నేనైతే మినిమం వీక్లో 2 times అన్న పచ్చి బఠానీ ఇవ్వనీకైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో వచ్చేసి నేను వీటిని స్టీమ్ చేస్తూ ఉన్నాను. మనం కావాలంటే రాగి ఉడకబెడుతున్నాం కదా, అందులోనే వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎక్కువగా నేను సపరేట్గానే స్టీమ్ చేసేసి తర్వాత అందులో మిక్స్ చేసుకుంటూ ఉంటాను. ఇలా చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందని నా ఫీలింగు. ఇంకొకటి ఏంటి అంటే రాగిలోనే కొంతమంది డైరెక్ట్ ఉడకబెట్టుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే వెజ్జెస్ అనేవి సరిగా ఉడకవు, రాగి అనేది త్వరగా ఉడికిపోతుంది. అలా కాకుండా మనం పక్కన స్టీమ్ చేసుకున్నాము అంటే గన వెజ్జెస్ అనేది కొంచెం బాగా కుక్ అయ్యాయి అంటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అందుకోసం నేను ఫస్ట్ పక్కన స్టీమ్ చేసేసుకొని తర్వాత అందులో కలుపుకొని స్మాష్ చేసుకుంటాను అనమాట. చాలా మెత్తగా కుక్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతాయి. ఎప్పుడైనా కానీ స్టార్టింగ్లో వచ్చేసి మనం పిల్లలకి ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేయడము, ఎంత వీలైతే అంత ఓవర్ కుక్ చేయడము అంటారు కదా. వెజిటేబుల్స్ అయితే అలా చేయడం కొంచెం బెటరే అంటానమాట నేను. మనము ఇక్కడ వచ్చేసి పచ్చి బఠానీ వేసాం కదా, ఇవి ఒకవేళ హాఫ్ కుక్ అయినాయి అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే పిల్లలకి స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం వచ్చేసి నేను కొంచెం ఓవర్ కుక్ చేస్తే బెటరు అంటూ ఉన్నానమాట. బేబీకి ఇంకా 5 months కంప్లీట్ అయ్యి 6th month వచ్చిందంటే సౌండ్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అబ్జర్వేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మనం ఏవైనా కానీ మాటలు చెప్తూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటానన్నమాట. కొన్ని పదాలు చెప్తూ ఉంటాను. అమ్మ అని పలుకు, లేకపోతే నానాను, తాతాను, అంటే ఇలాంటి ఈజీ పదాలు, అమ్మ, తాత, అత్త, ఇలాంటి పదాలు చాలా ఈజీగా ఉంటాయి పిల్లలు పలకనీకి. అవి చెప్తూ ఉంటాను. అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్ పవర్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. పిల్లలకు 8th month వచ్చేసరికి సెల్ఫ్ ఫీడింగ్ అనేది కొంచెం అలవాటు చేస్తే చాలా మంచిది. వాళ్ళంతకు వాళ్ళు ఏదైనా కానీ తినడం అనేది కొంచెం అలవాటైపోతూ ఉంటుంది. పిల్లలకి సెల్ఫ్ ఫీడింగ్ ఎప్పుడు ఇవ్వాలి అనేది మనం అబ్జర్వ్ చేస్తే గన పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే పాకుతూ ఉన్న టైంలో ఏదైనా చేతికి దొరికింది అంటే
తీసుకొని నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అంటే పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్గా తిన్నీకి రెడీగా ఉన్నారు అని మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు పిల్లల్ని వాళ్ళంతకు వాళ్ళు తిన్నీకి మనం రెడీగా చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే పిల్లలకి ఏం తింటున్నాము అనేది ఒక అవగాహన వచ్చి వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్, ఐక్యూ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. లాస్ట్ వీడియోలో నేను చెప్పా కదా, వేదాంశిని కూర్చోపెడితే వెనక్కి ముందుకు ఊగుతూ ఉన్నాడు. సో వచ్చేసి నేను ఫోర్స్ చేయలేదు అన్నాను. 8th మంత్ వచ్చిన తర్వాత తనను కూర్చోపెడితే ఎలాంటి సపోర్టు లేకుండా కూర్చున్నాడు. బట్ ఏంటి అంటే గన తను ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేకున్నాడు అనమాట. అలా కూర్చున్న తర్వాత వాళ్ళు కాళ్ళు వెనక్కి తిప్పుకొని ముందుకు వెళ్ళాలంటే కష్టమైపోతుంది. కానీ వేదాంశు తనంతకు తానే పాకుతూ ఉన్న టైంలో 2 కాళ్ళు వెనక్కి ఆపు పెట్టుకొని తను ఈ పొజిషన్లో కూర్చుంటూ ఉండేవాడు. ఎక్కువగా తను మోకాళ్ళ మీద మాత్రం అస్సలు పోకుండా ఉండేవాడు. ఎక్కడైనా సరే ఏదైనా చైర్ కానీ టేబుల్ కానీ ఉంటే సేమ్ ఈ పొజిషన్లోనే కూర్చున్నాడు మొత్తం కూడాను. నాకైతే అనిపిస్తూ ఉంది మోకాళ్ళ మీద వెళ్తాడేమో అని. నేను చాలాసార్లు చూశాను, ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద అయితే పోలేదు. జస్ట్ ఆ పొజిషన్లో ఉన్నీకి ట్రై చేస్తూ ఉండేవాడు. కానీ ముందుకు వెళ్ళాలంటే మామూలుగా పాకుతూనే వెళ్తూ ఉన్నాడు. తను వచ్చేసి 8th మంత్లో ఈ మైల్ స్టోన్ అనేది రీచ్ అయ్యాడు. మీరు ఏ టైంలో ఏం పెడుతున్నారో అని అడుగుతూ ఉన్నారు. సింపుల్ అండి, బేబీ లేచే టైంను బట్టి మనము టైం అనేది సెట్ చేసుకోవాలి. బేబీకి ఏ టైంలో ఏమి ఇవ్వాలి అని. ఈరోజు వచ్చేసి మార్నింగే వేదుకి మదర్ ఫీడింగ్ ఇచ్చేసి ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఆ తర్వాత కాసేపు తను ఆడుకోనిస్తానమాట. వాళ్ళు ఆడుకోవడం వల్ల వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఆ తర్వాత తనకి స్నానం చేపిచ్చేసి పడుకోబెట్టేస్తాను. పడుకునే ముందు కూడా నేను మదర్ ఫీడింగ్ అనేది కంపల్సరీ ఇస్తాను. పిల్లలు ఈజీగా త్వరగా పడుకోవాలి, క్రాంకీ లేకుండా అనుకుంటే కన్నా మదర్ ఫీడింగ్ ఉన్న వాళ్ళు పాలు ఇస్తున్నామంటే వాళ్ళు తాగుతూ అలా ఈజీగా పడుకుంటారు. అదొక అడ్వాంటేజ్ అనమాట మదర్ ఫీడింగ్ ఉన్న వాళ్ళకి. తను ఒక 2 అవర్స్ 2.5 అవర్ అలా పడుకుంటాడు. ఆ తర్వాత లేచిన తర్వాత నేను ఏదైనా సరే ఫ్రూట్ ఇస్తాను బ్రంచ్ టైంలో. ఇవాళ వచ్చేసి గ్రేప్స్ ఇస్తూ ఉన్నాను అనమాట బ్రంచ్ టైంలో. మార్నింగే వచ్చేసి నేను పచ్చి బఠానీ అదేవిధంగా క్యారెట్ 2 పెట్టేశాను కాబట్టి ఆఫ్టర్నూన్కి వచ్చేసి కందిపప్పు పెసరపప్పు వేసి పాలకూరతో రెసిపీ చేస్తూ ఉన్నాను. వన్స్ 8th మంత్ వచ్చిందంటే పిల్లలకి ఆకుకూరలు ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు కదా, ఆకుకూరల వల్ల చాలా యూజెస్ ఉంటాయి. కాల్షియం, ఐరన్, కంటి చూపు మెరుగవనికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే పిల్లలు కొంతమంది తింటారు, కొంతమంది తినరు అనమాట. బట్ మనం పెట్టాము, పిల్లలు తింటున్నారు అంటే గన చాలా మంచిది. 2 days వన్స్ అయినా సరే ఆకుకూర ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఏంటి అంటే బట్ వేదాంశ్ అయితే నాకు పాలకూరతో ఏం చేసినా తను యాక్సెప్ట్ చేయలేకున్నాడు. నాకు అప్పుడు లియాంశు బాగా తినేవాడు ఆకుకూరలు. బట్ ఇక్కడ వేదాంశ్ అయితే తినేకి కష్టపడుతూ ఉన్నాడు అనమాట. నాకు కొంచెం కష్టం అయిపోతుంది. ఆకుకూరలు తింటే పిల్లలకి చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్ గా వచ్చేసి పప్పాయ ఇచ్చేసాను. అదే విధంగా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ కి వచ్చేసరికి అవకాడో కాంబినేషన్ లో చేస్తూ ఉన్నాను. అవకాడోకి కాంబినేషన్ గా ఓట్స్, మకానా, సెర్లాక్ పౌడర్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి నేను ఇంట్లో తయారు చేశాను. నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఈ రెసిపీ వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్ గా మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయండి. నేనైతే ఎప్పుడూ కూడా పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వాలని ఒక 10 minutes అన్న వాటర్ లో సోక్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా మనం ఓట్స్ది చేస్తున్నామంటే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాది అనమాట. మనం ఎప్పుడైనా సరే సెర్లాక్ లో ఫ్రూట్ కలుపుతున్నామంటే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రూట్ అనేది మిక్స్ చేసుకోండి. నేను ఇప్పటికీ ఒక 3-4 times అవకాడో తీసుకున్నాను బాబుకు పెట్టాలని. బట్ ఎప్పుడు తీసుకున్నా కానీ అది పచ్చిగా ఉండడమే జరుగుతుంది. సర్లే అని ఈసారి మాగిన పండే తీసుకొని వచ్చాను. ఇది ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు అవకాడో అనేది చాలా మంచిది. పిల్లలకి మీకు అవైలబుల్లో ఉందంటే డెఫినెట్గా పెట్టనీకి ట్రై చేయండి. లాస్ట్కి దీనికి కూడా డబ్బులు బొక్కే అనమాట, పాడైపోయింది. చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కసారి కూడా ఇప్పటి వరకు నేను తీసుకుంటున్నాను, పాడైపోతుంది, లేకపోతే పచ్చిగా ఉంటుందన్నమాట. నాకు వేస్ట్ అయిపోతుంది మనీ. ఎప్పటికీ కూడా నాకు అవకాడో మీద అవగాహనే రావట్లేదు, ఏంటో అనిపిస్తూ ఉంటుంది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇంకా దీంట్లోకి ఇంట్లో సపోటా ఫ్రెష్గా ఉన్నాయని సపోటా కాంబినేషన్లో పెడుతూ ఉన్నాను. మనకు ఇండియాలో వచ్చేసి పాల సపోటా అనేటి అవైలబుల్లో ఉంటాయి ఎక్కువగా. అవి ఇవ్వనీకి ఎక్కువగా పిల్లలకి ప్రిఫర్ చేయండి, చాలా మంచిది. ఇందులో వచ్చేసి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. కొంచెం సన్నగా ఉన్న పిల్లలు కూడా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి కొంచెము బాడీకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ కన్నా ఎక్కువ లెవెల్లో అందుతాయి. సో పిల్లలు కూడా మంచిగా యాక్టివ్గా ఉంటారు.
1 డేలో ఫుడ్ అనేది ఈ విధంగా ప్లాన్ చేసుకొని నేను పెట్టాను. కమింగ్ వీడియోస్ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ని. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు వీడియో చూసినందుకు.